పప్పు కాదు, నిప్పు. దేశవ్యాప్తంగా రాహుల్కు పెరుగుతున్న మద్దతు. క్రమక్రమంగా పెరుగుతున్న రాహుల్ క్రేజ్. జోడో యాత్రతో రాహుల్ బలం పెరిగింది. బీహార్ ఓటు యాత్రతో రాహుల్ గ్రాఫ్ మరింత పెరిగింది. బీహార్లో రాహుల్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలు వేలాది మందిగా రాహుల్ సభకు హాజరవుతున్నారు. మొదటిసారిగా రాహుల్ను చూసి భారతీయ జనతా పార్టీ భయపడుతోంది. ఓట్ల గల్లంతుపై రాహుల్ వాదనకు ప్రజల మద్దతు కనిపిస్తోంది. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడైన తర్వాత దూకుడు పెరిగింది. ఓట్ చోరీ అంశం తెర మీదకు వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు ఆయనతో కలిసి నడుస్తున్నాయి. బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఎన్డీఏ కూటమి మీద బీహార్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. ఈ 10 ఏళ్లలో బీజేపీ, జేడీయూ సంకీర్ణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చెప్పుకోలేకపోతుంది. ప్రతిపక్షాలను విమర్శించడమే ప్రచారాస్త్రం చేసుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ బీహార్లో స్పష్టంగా కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోందని అర్థమవుతోంది. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్కు మద్దతు పెరిగింది. బీహార్లో తేజస్వి యాదవ్ నాయకత్వాన్ని 43% ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. సీఎం నితీష్ కుమార్కు కేవలం 18% మద్దతే వచ్చింది. సర్వే సంస్థలన్నీ ఇండియా కూటమి విజయాన్ని సూచిస్తున్నాయి. బీహార్లో వైద్య శాఖ మంత్రిని ప్రజలు తరిమేయడం పెద్ద సంచలనంగా మారింది. రాహుల్ గాంధీ ఇమేజ్ విపరీతంగా పెరిగిపోతుంది. రాహుల్ గాంధీ లాంటి నాయకత్వం తమకు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కూడా పుంజుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సరిగ్గా 11 ఏళ్ల క్రితం నుంచి రాహుల్ గాంధీని పప్పు అంటూ భారతీయ జనతా పార్టీ విపరీత ప్రచారం చేస్తూ వచ్చింది. కానీ ఏనాడు రాహుల్ గాంధీ దానిపై స్పందించలేదు, చింతించలేదు, డిఫెన్స్లో పడలేదు. పప్పు అనేది దేశమంతా తీసుకునే ఆహారం, మన దేశంలో బలమైన ఆహారం. అంతటి దానితో తనను పోల్చడం తనకు ఆనందమే అని బీజేపీ నోరు మూయించారు. ఒకప్పుడు యువరాజు అంటూ కీర్తించిన మీడియా కూడా రాను రాను రాహుల్కు స్పేస్ లేకుండా చేసింది. రాహుల్ గాంధీ వార్తలు రాయడానికి కూడా ఇష్టపడలేదు. రాహుల్ గాంధీ ఎంత మంచి సమాచారాన్ని మీడియాకు అందజేసినా కూడా మీడియా పట్టించుకునేది కాదు. అసలు రాహుల్ చేసే వ్యాఖ్యలను కూడా మీడియా వక్రీకరించిన రోజులున్నాయి. బీజేపీ ఏది చెప్తే అదే మీడియా రాస్తున్న రోజులున్నాయి. దేశ విభజనకు కాంగ్రెస్ పార్టీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ కారణమంటూ ఆరోపణలు చేసేవారు. కశ్మీర్ అంశంలో ప్రతి అంశాన్ని గాంధీ కుటుంబానికి ఆపాదిస్తూ భారతీయ జనతా పార్టీ చేస్తూ వచ్చేది. అయినా రాహుల్ ఎంతో విజ్ఞతతోనే రాజకీయాలు చేసేవారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఆయన చేసిన సూచనలు అప్పట్లో బీజేపీ ప్రభుత్వం ఎంతో తేలిక చేసి మాట్లాడేది. రాహుల్కు ఏం తెలుసు అన్నట్టు మాట్లాడేది. కరోనా అనేది దేశంలోకి వస్తుంది, ప్రపంచాన్ని వణికిస్తోంది, వెంటనే మన దేశానికి వచ్చే విమానాలను ఆపేయాలని సూచించారు. కానీ 2 నెలల పాటు అప్పుడు బీజేపీ ప్రభుత్వం కాలయాపన చేసింది. దాని పర్యవసానం దేశమంతా చూసిందే. తర్వాత వ్యాక్సిన్ విషయంలోనూ రాహుల్ గాంధీ చేసిన సూచనలను బీజేపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. వ్యాక్సిన్ విషయంలో తొందరపాటు వద్దని రాహుల్ సూచించారు. వ్యాక్సిన్ అనేది 140 కోట్ల మందికి ఉచితంగా ఇస్తున్నామంటూ బీజేపీ గొప్పగా ప్రచారం చేస్తుంది. కానీ మన దేశంలో అనేక రకాల వ్యాధుల నివారణకు వ్యాక్సిన్లను దేశవ్యాప్తంగా ఉచితంగా ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే మొదలుపెట్టాయి. ప్రతి ఏడాది 2 సార్లు పోలియో వ్యాక్సిన్లను కాంగ్రెస్ సర్కార్ వేయడం కూడా మొదలుపెట్టింది. దేశంలో ఇప్పుడున్న విద్య, వైద్య, వైమానిక, రసాయన, దేశ భద్రత, సాగునీటి ప్రాజెక్టులు, పరిశోధనలు, ఆహార విప్లవం, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విషయాలలో కనిపించే సాక్ష్యాలన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టినవి. రాహుల్ గాంధీ ఉన్నత విద్యావంతుడు. ఆయన ఆర్థిక విద్యను అధ్యయనం చేశారు. దేశ ఆర్థిక పరిస్థితులే కాదు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడు రాహుల్. అయినా ఆయనకు బీజేపీ ఏనాడు విలువ ఇవ్వలేదు. నిజం చెప్పాలంటే ఆయన ప్రధాని పదవి కావాలనుకుంటే 2009లోనే అయ్యేవారు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత ఒత్తిడి చేసినా ఒప్పుకోలేదు. దేశాన్ని పాలించాలంటే తనకు ఇంకా ఎంతో అనుభవం రావాలని అన్నారు. కేంద్రంలో కనీసం మంత్రి పదవి కూడా తీసుకోలేదు. అది అంకితభావం ఉన్న నాయకుడు. ఏదో ఒక రోజు ప్రజలు రాహుల్ గాంధీ కావాలని కోరుకునే రోజు వస్తుందని అనుకున్నాడు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. స్వతంత్ర భారతావనిలో దేశమంతా పాదయాత్ర చేసిన నాయకుడిగా చరిత్రకెక్కారు. దేశ స్వాతంత్ర కాలంలో చాలామంది పాదయాత్రలు చేశారు, ప్రజలను చైతన్యం చేశారు. కానీ 70 సంవత్సరాల కాలంలో ఒక్క రాహుల్ గాంధీ మాత్రమే దేశమంతా పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు, ప్రజా సమస్యల మీద అవగాహన పెంచుకున్నారు. ఇక ఓట్ చోరీ అనే విషయంతో దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ సంచలనం సృష్టించారు. దాంతో బీజేపీపై ప్రజలకున్న మొబ్బులు తొలగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి పెరుగుతున్న మద్దతు విపరీతంగా రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా బీహార్ ఎన్నికల యాత్రలో రాహుల్ సభలకు ప్రజలు స్వచ్ఛందంగా తండోపతండాలుగా తరలివస్తున్నారు. ముఖ్యంగా యువతలో ఓ రేంజ్లో రాహుల్కు క్రేజ్ పెరుగుతోంది. 2014కు ముందు ప్రధాని మోడీకి వచ్చినట్లే ఇప్పుడు రాహుల్కు కూడా కాలం కలిసి వస్తోంది. బలమైన ప్రతిపక్షం ఉంటే తప్ప రాజకీయాల్లో ఇలాంటి మార్పులు రావని తేలిపోయింది. దేశ ప్రజలు 2014, 2019లో బలమైన ప్రతిపక్షం లేకుండా చేశారు. దాని పర్యవసానాలు అనుభవించారు. నోట్ల రద్దు నుంచి మొదలు జీఎస్టీ, ధరల మోతలు భరించారు.
రెండుసార్లు బలమైన కేంద్ర ప్రభుత్వం బీజేపీ రూపంలో ఏర్పాటైంది. ఆ ఏకపార్టీ పాలనా విధానంలో ఒంటెద్దు పోకడలు కనిపించాయి. ప్రజా సమస్యలు ప్రస్తావించేవారు లేకుండా పోయారు. ప్రతిపక్షాల వాదనలు పత్రికలు కూడా రాయలేకపోయాయి. ప్రధాని మోడీ చెప్పిందే నిజమని నమ్మారు. బీజేపీ ఆలోచనలే దేశానికి శ్రీరామరక్ష అనుకున్నారు. రాహుల్ గాంధీని పప్పు అంటూ నిందించారు. రాహుల్ది ఏ కులం అంటూ ఎద్దేవా చేశారు. లేనిపోని కల్పిత కథలన్నీ చెప్పారు. జనాన్ని నమ్మించారు. డామిట్, కథ అడ్డం తిరుగుతోంది. రాహుల్ నాయకత్వం సమర్థత మీద చర్చ మొదలైంది. దేనికైనా సరే సమయం రావాలి కావాలి అంటారు. ఇప్పుడు అదే నిజమవుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్రతిహితంగా పాలన సాగిస్తున్న సమయంలో ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూశారు. బీజేపీని బలపరిచారు. కాంగ్రెస్కు సమాంతరంగా గెలిపిస్తూ వచ్చారు. ఆఖరకు కాంగ్రెస్కు కేంద్రంలో ప్రతిపక్ష పాత్ర లేకుండా చేశారు. ప్రజలు ఎంతైనా విఘ్నులు. తాము కోరుకున్నట్టు పాలన సాగాలనుకోవడం ప్రజల నిర్ణయం. ప్రజా నిర్ణయమే అంతిమ తీర్పు. అందుకే 2014 నుంచి భారతీయ జనతా పార్టీకి దేశ ప్రజలు పట్టం కట్టారు. రాష్ట్రాలలో కూడా కాషాయ జెండా ఎగరవేశారు. ఇప్పుడు బీజేపీకి గడ్డుకాలం మొదలైంది. గత ఎన్నికల్లో ఆప్కి బార్ బీజేపీ సర్కార్ అనే నినాదాన్ని జనం సంపూర్ణంగా విశ్వసించలేదు. బీజేపీకి మద్దతు తెలపలేదు. కాకపోతే భారతీయ జనతా పార్టీని అధికార దరిదాపుల్లోకి తెచ్చి వదిలిపెట్టారు. దాంతో మళ్లీ సంకీర్ణ సర్కార్ కేంద్రంలో ఏర్పాటైంది. ఇక అప్పటి నుంచి బీజేపీ అవస్థలు ఎదుర్కొంటోంది. గత 10 ఏళ్ల కాలంలో ప్రతిపక్షాల నుంచి బీజేపీకి ప్రశ్న అనే పదమే వినిపించలేదు. బీజేపీ దాకా ఆ పదమే చేరుకోలేదు. ఓసారి బీజేపీకి అవకాశం ఇద్దామనుకున్న ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రశ్నలు వినిపించుకోలేదు. దానికి తోడు బీజేపీ చెప్పిన ప్రతి విషయాన్ని నిజమే అని నమ్మారు. దేశం కోసం, ధర్మం కోసమని బీజేపీ చెప్పే మాటలను ప్రజలు బలంగా విశ్వసించారు. ముఖ్యంగా కశ్మీర్ అంశంలో ఎప్పటి నుంచో సాగుతున్న నానుతున్న సమస్యల్ని బీజేపీ వల్లనే తీరుతాయని జనం నమ్మారు. అది ప్రధాని మోడీ నేతృత్వంలోనే సాధ్యమవుతుందనుకున్నారు. కానీ ఇప్పుడు కథ అడ్డం తిరుగుతోంది. ఎప్పుడైతే పెహల్గావ్ దాడి తర్వాత ప్రజల్లో బీజేపీపై ఉన్న నమ్మకం క్రమంగా సడలుతుంది. ఎన్నుకున్న ప్రజలే ప్రశ్నించొద్దని రాజకీయ పార్టీని ప్రజలే మళ్లీ పక్కన పెడతారన్న విషయాన్ని పార్టీలు మర్చిపోతున్నాయి. అందుకే పహల్గావ్ దాడిపై ఎవరూ మాట్లాడకుండా ఎత్తులు వేశారు. కానీ కేంద్రంలో ఈసారి బలమైన ప్రతిపక్షం ఉండడంతో అసలు విషయాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఈ సమయంలో బీజేపీపై ప్రజలు ఎంత కోపంతో ఉన్నారో కూడా కనిపిస్తుంది. పహల్గావ్ దాడి విషయంలో బీజేపీ వేసిన విన్యాసాలు ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ వచ్చారు. బీజేపీ చెప్పే మాటలకు, చేసే చేతులకు ఎలాంటి కొంతనా ఉండడం లేదని గ్రహించారు. పైగా పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా సీజ్ఫైర్ ప్రకటన భారతీయులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆపరేషన్ సింధూర్ అని పేరుతో రంగంలోకి దిగగానే దేశ ప్రజలంతా ఎంతో సంతోషించారు. పాకిస్తాన్కు తగిన బుద్ధి చెబుతారని ఊహించారు. కానీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సీజ్ఫైర్ను ప్రకటించడాన్ని దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఇక ఇక్కడి నుంచి బీజేపీపై ప్రజల్లో ఒక రకమైన భావన మొదలైంది. తాజాగా ఆపరేషన్ మహదేవ్ జరిపి ఉగ్రవాదులను మట్టుబెట్టామని కేంద్రం చెప్పినా జనంలో స్పందన కరువైంది. ఆపరేషన్ సింధూర్ ఆగలేదని చెప్పిన కేంద్రం మళ్లీ ఆపరేషన్ మహదేవ్ ఎప్పుడు తెచ్చింది అనే అనుమానంలోనే ప్రజలు ఉన్నారు. ఇలా వరుస సంఘటనలతో కాంగ్రెస్ పార్టీ గత పాలనపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. పాకిస్తాన్తో జరిగిన యుద్ధ సమయంలో ఇందిరాగాంధీ చూపిన చొరవపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆమె అప్పటి అమెరికా ప్రెసిడెంట్ రీగన్తో నేరుగానే తమ దేశ రాజకీయ సార్వభౌమత్వంలో ఎవరి జోక్యం అవసరం లేదని తేల్చి తిప్పారు. పాకిస్తాన్ను రెండుగా చీల్చేసింది. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ను వేరు చేసింది. ఆ సమయంలో ప్రపంచమంతా ఇందిరాగాంధీని కొనియాడింది. బీజేపీ నాయకుడు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సైతం ఇందిరాగాంధీని అపరకాళికా దేవి అంటూ కీర్తించారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాలు గత 10 సంవత్సరాలుగా ఎంత చప్పగా సాగాయో ఇప్పుడు అంత హాట్గా సాగుతున్నాయి. ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇందిరాగాంధీ ధైర్యంలో కనీసం సగం ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పింది అబద్ధమని చెప్పమంటూ ప్రతిపక్ష నేత రాహుల్ సవాల్తో ఒక్కసారిగా రాజకీయాలు యూటర్న్ తీసుకున్నాయి. ప్రతిపక్షాలు అధికార బీజేపీని చెడుగుడాడుకుంటున్నాయి. అయితే రాహుల్ గాంధీ గత ఎన్నికలకు ముందు రాహుల్ జోడో యాత్ర చేసిన సమయంలోనే దేశమంతా ఆయనపై కొంత నమ్మకం మొదలైంది. తర్వాత ఆయన ప్రజలకు చేరువవుతున్న తీరు దేశమంతా గమనిస్తూ వచ్చింది. ప్రపంచంలో ఏం జరుగుతోంది, మన దేశంలో ఏం జరుగుతుందో ఆయన ఎంత చెప్పినా జనం వినడానికి సిద్ధంగా ఉన్నా ప్రచార సాధనాలు సహకరించలేదు. కానీ ఇప్పుడు ఆయన ఏది చెబితే అది జనం వింటున్నారు. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, కోవిడ్ సమయంలో రాహుల్ ఏం చెప్పారు, అదే ఎలా నిజమైంది, రాజ్యాంగ స్ఫూర్తిని గురించి వివరించడం అందరూ ఆసక్తిగా వింటున్నారు. ఇంగ్లీష్ వల్ల లాభం ఏమిటి, హిందీని బలవంతంగా రుద్దితే ఏం జరుగుతుంది, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలపై రాహుల్ చెప్పే ప్రతి మాట జనానికి చేరువవుతోంది. పైగా ప్రతిపక్షాలు కూడా రాహుల్ బాటలోకి వచ్చేస్తున్నాయి. దాంతో రాహుల్ ఇమేజ్ ఇటీవలి కాలంలో అమాంతం పెరిగింది.